ఆరాధన ద్వారా గణపరిచి ఉన్నాం. లేఖన భాగాలు చదివిన బిడ్డలను దీవించండి. రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచే. నిలబడుతున్నది నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం. మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి త్రిత్వంలోని 18వ ఆదివారము పొందుకుని మరలా 19వ ఆదివారంలోకి వస్తూ ఉండగా తన మహాకృపను బట్టి మనల్ని దేవుడు సజీవులుగా ఉంచి ఆయన సన్నిధానానికి నడిపించినటువంటి విధానాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. గత ఆదివారపు దినాలలో మనము కొన్ని మాటలు ధ్యానం చేశాం. జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేదా? ప్రభు వారు అంటున్నారు, ఎంతకాలము నేను మీతో ఉండేది, నాతో కలిసి ఉన్నారు, నాతో కలిసి జీవించారు, అద్భుతాలు చేశాను చూశారు, ఆశ్చర్యకార్యాలు చేశాను చూశాను. అయినా మీరు నాతో ఉన్నప్పటికి కూడా నా కార్యములు మీరు కనుమరుగైపోయినవి. మీకు కూడా జ్ఞాపకం లేకుండా పోతుంది కదండి. నీకు కనికరం ఉందా? గడిచిన ఆదివారపు దినాలలో మనము సహోదరుల ఎడల కనికరాన్ని చూపించాలి, బీదల ఎడల కనికరాన్ని చూపించాలి, దేవుని ప్రజల ఎడల కనికరాన్ని చూపించాలి. ఈ 3 విషయాల గురించి మనము గత ఆదివారపు దినాలలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము త్రిత్వంలోని 19వ ఆదివారములో ప్రాముఖ్యమైన ఈ మాటల్లోకి మనం వెళుతున్నాం. కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతూ 32వ సంకీర్తన మొదటి వాక్యం నుంచి 7 వాక్యాల మధ్యలో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆరితేనే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనం వరకు మధ్యలో ఉన్నటి భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకరితో ఒకడు పాపము ఒప్పుకోవాలి. మూడవదిగా మనము యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం నుంచి 41వ వచనం మధ్య మనుషుల ఎదుట పాపములను ఒప్పుకోవాలి. ఈ 3 విషయాలు ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మనము కప్పుకొనక ఒప్పుకోవాలి. పాపము చేయడం అనేది మానవుని యొక్క బలహీనత. అది ఎక్కడి నుంచి ప్రారంభమైనది అంటే బైబిల్ ప్రాముఖ్యముగా మొదటి భాగముల నుంచి పాపం అనేది ప్రారంభం అయినది. ఆదాము చేసినది పాపము ద్వారా ప్రతి మానవుడిని పాపము హెచ్చరిక చేస్తున్నది. దేవునికి పాపం అంటే ఇష్టం లేదు, కానీ పాపులంటే ఇష్టం. పాపాన్ని ఆయన వ్యతిరేకించేవాడు, పాపిని ప్రేమించేవాడు. అలాగని ప్రతిదినము పాపం చేసుకుంటూ వెళ్ళి ప్రభువా క్షమించు అంటే క్షమించేవాడు కానే కాడు. అందుకే మనము కప్పుకొనక దాన్ని ఒప్పుకోవాలి అని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినము మనము సిద్ధపాటు కలిగినటువంటి వారుగా మనమున్నాము. ఆలస్యము చేయక ఇప్పుడే మనము ఒకరిని ఒకరు సహవాసముతో మన దోషములను కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకునేవారుగా మనం ఉండాలి అని చెప్తున్నాం. కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన
5వ వాక్యాన్ని చదువుకుందాం. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపకము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమలు ఒప్పుకొనుకుంటుని, నీవు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు. బైబిల్లో ఉందా లేదా? మీ బైబిల్లో ఉందా ఈ మాట? చెప్పాలా? మీ బైబిల్లో ఉంది ఈ మాట? బైబిల్లో ఉన్నదే చెప్తున్నా కదండి. మీరు నన్ను చాలా చాలా విమర్శిస్తున్నారు, అందుకనే మీకు గుర్తు చేస్తున్నా కదండి. అందుకే అన్నాడు ఏమన్నంటే, నా దోషము కప్పుకొనక ఏం చేస్తానంట, నీ ఎదుట నా పాపములు ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమలు ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాప దోషంలో పరిహరించి ఉన్నావు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే దావీదు భక్తుడు, అనగా దావీదు రాజు స్థానంలో ఉన్నటువంటి దావీదు. ఆయన ఏమంటున్నాడంటే, దేవుని ఎదుట దేవుని దగ్గర ఆయన ఎవరి దగ్గర ఒప్పుకున్నాడంటే, నాకు దోషము నా పాపములను నా దోషము కప్పుకొనక నేను నీ ఎదుట ఒప్పుకొనుచున్నా. దేవుని ఎదుట ఒప్పుకొనుచున్నాడు. తాను చేసిన ప్రతి పాపాన్ని బట్టి, ప్రతి దోషాన్ని బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి మనిషి ఎదుట ఆయన ఒప్పుకోలేదు. కానీ దేవుని ఎదుట ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు న్యాయము తీర్చువాడు, దేవుడు కనికరించు దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు. ఎంత ఘోర పాపినైనా క్షమించేటువంటి మనస్తత్వము కలిగినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళి మేము పాపము చేసామయ్యా అని ఒప్పుకుంటే మన పాపాన్ని క్షమించగలుగుతారంటే, క్షమించేటువంటి అధికారము ఏ మనుషునికి లేనే లేదు, కానీ ప్రభువుకు మాత్రమే ఉంది. కాబట్టి ఏమంటున్నానంటే, దేవుని సన్నిధిలో అనగా దేవుని దగ్గర మన దోషము పాపము అతిక్రమముని ఒప్పుకోవాలి. దీనిని పాపపు ఒప్పుకోలు కదండి. మన ఆరాధనలో ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో పాపపు ఒప్పుకోలు ఒప్పుకున్నాం ఇప్పుడే మనం. కాబట్టి దావీదు కూడా దేవుని ఎదుట తన పాపాలని బహిరంగముగా ఒప్పుకుంటున్నాడు, కప్పుకోలేదు. అందుకే నా దోషము కప్పుకొనక అంటున్నాడు ఆయన. నేను చేసిన దోషాలన్నీ నా దగ్గర ఉన్నవి, కానీ వాటిని నేను కప్పుకోలేదు, వాటిని బహిరంగముగా ఒప్పుకుంటున్నాను. నా హృదయంలో ఏది దాచుకోలేదు, నా మనస్సులో ఉన్నదంతయు నీ ఎదుట పరుస్తూ ఉన్నాను కదండి. తెరసినటువంటి పుస్తకములాగా నా హృదయాన్ని నీ ఎదుట తెరిచాను ప్రభువా, న్యాయం తీర్చువాడవు నీవే అని దావీదు దీన మనసుతో అక్కడ తన పాపాలని ఒప్పుకున్నట్లుగా మనం ఆడ చూస్తూ, కీర్తనల గ్రంథంలో 51వ కీర్తనలో ఆయన చక్కని మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. 51వ కీర్తన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమ నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నేనంటలా ఈ మాట దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, బహిరంగముగా దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. నీకు నాకు ఒప్పుకునే ధైర్యం ఉందా? నీవు దేవుని ఎదుట నీ పాపాలను ఒప్పుకుంటావా? నేను దేవుని ఎదుట నా పాపాలను ఒప్పుకుంటానా, కప్పుకుంటానా? కదండి, మనమైతే కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మనం దావీదులాగా బహిరంగముగా ఒప్పుకోలేము. కానీ దావీదు ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, తనకు తానే పశ్చాత్తాపడ్డాడు. దేవుని సన్నిధానంలో అనుదినము ప్రార్థించిన దావీదే, దేవుని సన్నిధానంలో నమ్మకం కలిగిన దావీదే, దేవునికి హృదయానుసారంగా దేవునికి హృదయానికి దగ్గరగా ఉన్న దావీదే దేవునికి వ్యతిరేకమైన కార్యము చేస్తున్నప్పుడు, నాతాను ప్రవక్త ద్వారా నాతాను తెలియపరిచినప్పుడు తనకు తానే పశ్చాత్తాపపడి ఈ కీర్తన రాస్తున్నటువంటి కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన అన్నాడు, నా దోషములు పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నా ఎదుట ఉన్నది, నేను చేసిన పాపము నా ఎదుట కనబడుతున్నది.
దాన్ని తొలగించుకోవాలి. మనము చేసిన పాపం ఏంటో మన ఎదుట కనబడుతున్నది, దేవుడు చూపిస్తున్నాడు. ఆ చూపిస్తున్న పాపాన్ని తొలగించుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గమే ప్రభు పాద సన్నిధికి రావడం, దేవుని సన్నిధికి రావడం. దేవుని సన్నిధికి వచ్చి పాపాలని ఒప్పుకునేవారుగా మనం ఉండాలి తప్ప దాన్ని కప్పుకునేవారుగా మనం ఉండలేదు. అందుకే 4వ వచనం ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నీకే, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చుచున్నప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదవు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా అగపడదవు. అయ్యా, నాకు తీర్పు తీర్చు, నాకు న్యాయము జరిగించు. బహిరంగంగా ఎవరు ఒప్పుకుంటారయ్యా నా పాపాలకి తీర్పు తీర్చు అని ఒప్పుకుంటారా? ఒప్పుకోము. కానీ దావీదు ఒప్పుకుంటున్నాడు, బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను చేసిన పాప దోషాలను బట్టి తీర్పు తీర్చు. తీర్పు తీర్చేటప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే నీతిమంతుడుగా ఉన్నావు కదండి, తీర్పు తీర్చేటప్పుడు నువ్వు నిర్మలుడుగా ఉన్నావు అని చెప్తున్నాడు. నేను ఎలా ఉన్నానో, నా తల్లి గర్భం నందు నేను ఎలా ఉన్నానో నీకు మాత్రమే తెలుసు, కానీ అది నేను దాన్ని ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు. నేను పాపములని పుట్టినవాడును, పాపములని నా తల్లి నన్ను గర్భము ధరించున్నది. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతరంగము నాకు జ్ఞాపకము తెలియజేస్తున్నది. నేను పవిత్రుడు అన్నట్లుగా ఈసోపుతో నా పాపములు పరిహరింపము, ఎందుకంటే నేను తెల్లగా ఉన్నట్లుగా నన్ను కడుగుము. తన తాని పశ్చాత్తాపడుతున్నాడు, కప్పుకొనక ఆయన తన దోషములను ఒప్పుకొనుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమందు ఇశ్రాయేలీయులు దేవుని ఆరాధించే స్థలములో ఒక జాము చేపు ధర్మశాస్త్ర గ్రంథము చదువుతూ వచ్చారు, కానీ జాము చేపు తమ పాపాలని ఒప్పుకొనిరి కదండి. ఒక జాము అంట ధర్మశాస్త్రం చదువుకున్న తర్వాత అంట తన పాపాలని ఒప్పుకున్నారంట. చూడండి, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నాం. ఎజ్రా గ్రంథం చాలా కదండి, పాపములో ఒప్పుకొని ప్రార్థన చేశారంట. ఎజ్రా ఏడుస్తూ దేవుని మందిరపు ఎదుట సాష్టాంగపడి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశారు. బైబిల్లో పాపం అనే మాట ఎన్నిసార్లు ఉంది? ఎన్నిసార్లు ఉండిద్ది? మనకు తెలియని సార్లు ఉన్నాయి కదా. ఎన్నిసార్లు ఉందో బైబిల్ చెప్తుంది పాపాన్ని గురించి. పాపాన్ని ప్రకటించకపోతే ప్రాయశ్చిత్తము లేదు, పాపాన్ని ప్రకటించకపోతే కదండి మనిషి మార్పు అనేది రాదు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చిన వారితో ఆయన అన్నాడు, నీ పాపములు క్షమించబడినవి, నువ్వు సమాధానంగా వెళ్ళు అన్నాడు తప్ప నీ పాపాలు క్షమించబడలేదు, నువ్వు అసలు పాపం చేయలేదని చెప్పలేదు. అనగా పాపములు క్షమించేటువంటి అధికారము కానీ, పాపములు తీసివేసే అధికారము కానీ ఒక దేవుని మనిషి కుమారునికి తప్ప మరెవరికి లేనే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకని ఎజ్రా ఏడుస్తూ దేవుని మందిరం మీద సాష్టాంగపడుచు పాపములు ఒప్పుకుని ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలు దేవుని ఆరాధించే స్థలంలో ఒక జాము కదండి, నీవు ధర్మశాస్త్ర గ్రంథంను చదువుతూ వచ్చి ఒక జాము ఏం చేస్తారంట, ఒక జాము చేపు తమ పాపములు ఒప్పుకొనిది. వాళ్ళు కప్పుకొనలేదు, వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, సొలొమోను దేవుని మందిరం నిర్మించి ప్రతిష్ఠించిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి కోరింది ఏంటంటే తెలుసా అండి? దేవుణ్ణి ఏం కోరాడో తెలుసా? దేవుని మందిరాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేసిన తర్వాత సొలొమోను రాజు దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుణ్ణి ఒకటి కోరాడంట. అదేంటంటే దినవృత్తాంతాల 2వ గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనాన్ని.
ఉమ్. చాలు కదండి. ఇశ్రాయేలు చేస్తున్న ప్రార్థన ఆలకించు, ఆ తర్వాత వారి పాపాలని క్షమించు కదండి. ప్రార్థన ఆలకించమంటున్నాడు, వారి పాపాలని కూడా క్షమించమని సొలొమోను రాజు దేవుని ఎదుట ప్రార్థన చేసిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు, ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేశాడంటే ఇశ్రాయేలీల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆలయ ప్రతిష్ఠ జరిగిపోయింది, నిర్మాణము చేశాడు. సొలొమోను గొప్ప దేవాలయంని నిర్మాణము చేశాడు. ప్రతిష్ఠ జరిగిపోయింది. ప్రతిష్ఠ జరిగిన తర్వాత దేవుని సన్నిధానంలో ఆయన ఇశ్రాయేలు పక్షాన ఉండి ప్రార్థన చేస్తూ అన్నాడు, వారిని క్షమించు, వారి పాపాలని క్షమించు, వారి ప్రార్థన ఆలకించు, వారి పాపాలని క్షమించు. జనులు చేసిన పాపాలని ఒప్పుకున్న ఎడల క్షమించేవారిగా మనం ఏం చేయాలంట, సహాయము చేయాలి కదండి. వారి పక్షాన మనమే వారి పాపాలని క్షమించమని ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు పాపం చేస్తారనుకోండి, నా బిడ్డలు పాపం చేస్తారనుకోండి, నేను ఎవరిని క్షమించమని అడగాలంటే, అయ్యా నా బిడ్డల పక్షాన నన్ను క్షమించు, నీ సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే క్షమాపణ ఎవరు కోరుకోవాలంటే తండ్రి అయినటువంటి వాడే కోరుకోవాలి. ఎందుకంటే బిడ్డలు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పును ఎవరు మీదేసుకోవాలంటే మరి తండ్రి మీదేసుకోవాలి. మనం అందరము పాపం చేశాం, మన పాపాన్ని ఎవరు మీదేసుకున్నారు కదని. ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహానికి ఒక శబ్దధ్వని వినబడుతున్నది. యోర్దాను నదిలో ఆయన బాప్తిసం ఇస్తుండగా యోర్దాను నది ఒడ్డున నడుస్తున్నటువంటి క్రీస్తు దాదాపు చాలా దూరాన ఉన్నాడు. ఆయన కూడా బాప్తిసం పొందడానికి యోర్దాను నదికి వస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆయన యొక్క పాదాల శబ్దము ఎవరికి వినబడుతుంటే బాప్తిసం ఇస్తున్నటువంటి యోహానికి వినబడుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఇలాగే వస్తూ ఉన్నది అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యోహానికి వరాన్నిచ్చాడు. యోహాను బాప్తిసం ఇవ్వడానికి అర్హతను పొందుకున్నాడు. బాప్తిసం ఎవరికి ఇస్తుంటే సాక్షాత్తు దేవుని కుమారుడికే బాప్తిసం ఇవ్వడానికి సిద్ధముగా ఉండి అంటున్నాడు, అయ్యా నేను నీ దగ్గర బాప్తిసం పొందవలసిన వాడనంటే నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము కదండి. దేవుని చిత్త ప్రకారమే యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిసం ఇచ్చిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మందిరములో ప్రార్థనలు చేయబడుతున్నవి. ఈ ప్రార్థనలు ఎలాంటి చేయబడుతున్నాయంటే ఇశ్రాయేలు పక్షాన వారిని క్షమించమని కదండి, వారి ప్రార్థన ఆలకించమని, రెండోదిగా వారి పాపాలని క్షమించమని సొలొమోను రాజు ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ తండ్రి దావీదు ప్రార్థన చేశాడు, తన తప్పును తాను ఒప్పుకున్నాడు, కప్పుకొనలేదు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క పాపాన్ని కప్పక ఆయనే బహిరంగముగా సొలొమోను ఒప్పుకున్నట్లుగా మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నామని చెప్తూ, ఈ మందిరము చేయబడిన ప్రార్థనలు కదండి, పాపాలని ఒప్పుకునేటువంటి ప్రార్థన విని వారి పాపాలని దేవుడు ఏం చేశాడంట, క్షమించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు పత్రిక పాఠ్య భాగము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకున్నాం. చాలు కదండి. ఇక్కడ ఏమన్నాడంటే 16వ వచనాన్ని చదివినప్పుడు రెండవ పాయింట్ అంటున్నాడు, ఒకరితో ఒకడు పాపాలని ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మనము పాపాలని ఒప్పుకోవాలి. రెండోదిగా ఏమంటే ఒకరితో ఒకడు పాపాలని ఒప్పుకోవాలి, కప్పుకోకుండా కదండి, కప్పుకోవద్దు, ఒప్పుకోవాలి. కాబట్టి
అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాడు ఏం చేయాలంట? దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని పొందుతాడు. దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టేసా. నేను ఎక్కడ చేశాను పాపం? దావీదు నాతానుతో అన్నాడా, నేను ఎక్కడ చేశానయ్యా పాపం? నువ్వు ఎప్పుడు చూసావు? నేను చూసినట్టుగా సాక్ష్యం ఏమైనా ఉందా నీ దగ్గర అన్నాడా? నాతాను కూడా భయపడ్డాడు. ఒక రాజుకి ధైర్యంగా చెప్పాలంటే ఎంత బలం ఉండాలి, ఎంత ధైర్యము ఉండాలి. 20 లక్షల మంది ప్రజలను అనగా 12 గోత్రాల ప్రజలను పరిపాలన చేయడానికి దేవుడు రాజుగా దావీదుని నియమిస్తే దావీదు ఎదుట వచ్చిన ఒక ప్రవక్త, అయ్యా నువ్వు పాపం చేసావరా అంటే ఒప్పుకుంటాడండి? ఒప్పుకుంటాడా? కానీ అలా బహిరంగంగా చెప్పేటువంటి ప్రవక్తలు బైబిల్లో 2 ఉన్నారు. ఎవరండి చెప్పాలా? ఏలియా, నాతాను, ఇంకా ఉన్నాడు బాప్తిస్మిచ్చు యోహాను కదా. బాప్తిస్మిచ్చు యోహాను హేరోదుతో మాట్లాడుతున్నాడు, సిగ్గు లేదురా నీకు? నీ తమ్ముని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, నువ్వు ఎలాగూ రాజువరా అని డైరెక్ట్గా మాట్లాడాడు కదండి. డైరెక్ట్గా యూదులతో కూడా మాట్లాడాడు. సర్ప సంతానమా, రాబోయే భవిష్యత్తు నుంచి మీకు తప్పించేవాడు ఎవడు? మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? అంతటా అందరూ మారు మనస్సు పొందండి. బహిరంగముగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పగల సత్తా కలిగిన ప్రవక్తల్లో ప్రాముఖ్యమైన ప్రవక్త యోహాను. మరి ఏం చేశాడట? యోహాను ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఇక్కడ దావీదుని హెచ్చరిక చేసిన వ్యక్తి నాతాను అనే ప్రవక్త ఉన్నాడు. వారు ఒప్పుకోలేదు కదండి. ఈయనైతే కథ చెప్పాడు, ఆయన డైరెక్ట్గానే చెప్పేశాడు. కాబట్టి ఒక రాజు ఎదుట బహిరంగంగా చెప్పగల సత్తా కలిగిన నాతాను గురించి దావీదు ఏమంటున్నాడంటే, నువ్వు ఎవడవయ్యా, నేను చేసినట్లు నీకు ఎలా రుజువు ఉంది అని మనమైతే తప్పుకుంటాం కదా, తప్పుకుంటాం. కానీ అక్కడ దావీదు తప్పుకోలేదు కదండి, కప్పుకోలేదు. ఆయన ఒప్పుకున్నాడు కదండి. దేవుని ఎదుట తన పాపాలని తాను ఒప్పుకున్నాడు, తన దోషాలు తాను ఒప్పుకుని పశ్చాత్తాప పడిన సందర్భాన్ని మనము జ్ఞాపకం దేవుని ఎదుట. అందుకే ఒకని పాపాలు ఒకడు ఒప్పుకోవాలి, దేవుని ఎదుట దేవుని సన్నిధానంలో ఒప్పుకోవడం. రెండవదిగా మనం చూస్తున్నాం, ఏ వ్యక్తి అయినా విరోధముగా మాట్లాడితే బాధ కలిగించినప్పుడు ఆ వ్యక్తి దగ్గర మీ పాపాలను చెల్లట ఒప్పుకోవాలి. మనం ఎవరినైనా బాధ కలిగిస్తే, మన మాటల ద్వారా బాధ చాలామంది కలిగిస్తారు. మనము కలిగించిన బాధ నిజంగా నా మాట ద్వారా ఒక వ్యక్తిని బాధ పెట్టానని నీ మనస్సులోకి వస్తే వెంటనే నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు, నీ పట్ల నేను పొరపాటు చేశాను, ఇంకెన్నడూ కూడా నోరు జారను కదండి. దెబ్బలు మర్చిపోతాం కదండి. మాట అనేవాడికి గుర్తుండదేమో, కానీ మాట పడ్డవాడికి ప్రతి దినము గుర్తొస్తానే ఉండిద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఎలాంటి అంటే, అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలలో సహోదరులతో సమాధాన పడాలి. సహోదరులతో మనం ఏం చేయాలంట? సమాధాన పడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. అక్కడ నీకు జ్ఞాపకం వస్తే కదండి, నీ సహోదరుల మీద నీకు విరోధం ఏదో ఉందని ఆ బలిపీఠం దగ్గర అర్పణ అర్పించేటప్పుడు నీకు ఒకవేళ జ్ఞాపకం వస్తే ఏం చేయాలంట? అర్పణ వదిలిపెట్టేసి మొట్టమొదటిగా నీ సహోదరు దగ్గరికి వెళ్ళి సమాధానపడి వచ్చి అర్పణ అర్పించు కదా. అప్పుడు దేవుడు నిన్ను సమాధానపరుస్తాడు. ఇవన్నీ చేయాలి మనము. ఉట్టిగా సహోదరులము, మన సహోదరులము, ఆత్మీయులము అని చెప్పుకుంటున్నాం మాట ద్వారా, కానీ సమాధానం ఏది? మనలో సమాధాన సంబంధమైన జీవితం ఏది? ఒకరినొకరు మనం ఎప్పుడు క్షమించుకుంటాం, ఒకరినొకరు ఎప్పుడు ఆప్యాయతగా కలిసి ఉంటాం, ఒకరిని ఒకరు ప్రేమ రాగాలు ఎప్పుడు కలిసి ఉంటాం. మనుషులు చూసే ప్రేమ కాదంట, దేవుని ప్రేమ మీలో ఉన్నప్పుడు ఆ ప్రేమ మనం అందరికీ పంచిపెట్టాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 14, 15 వచనాల్లో ఆయన అంటున్న మాట మనం చూస్తూ ఉంటాం. అమ్మా 6, 14, 15
మనుషుల అపరాధములను ఒకరితో ఒకరు ఒప్పుకొని ఒకరి అపరాధాలను ఒకరు క్షమించాలి కదండి. మనుషుల అపరాధములంట ఒకరితో ఒకరు ఒప్పుకుని ఒకరి అపరాధములు ఒకరు క్షమించాలి. మా రుణస్థులను క్షమించులాగున మా రుణాన్ని నీవు క్షమించు. మనము రుణస్థులను క్షమిస్తే దేవుడు మన రుణాలను క్షమిస్తాడు. అలాగ మనం క్షమించకుండా దేవుని సన్నిధానంలో ఎంత ప్రార్థన చేసినా క్షమాపణ అనేది ఎలా మనకి దగ్గరవుతుంది, ఎలాగో మనకి వస్తున్నది అనేది మనం ఒకసారి ఆలోచన చేసేవారుగా మనం ఉండామచ్చు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త అమ్మ ఒక్కళ్ళు గట్టిగా చదవండి. చాలు కదండి. మీకు ఎవరి మీదైనా విరోధముగా ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా సహోదరుని క్షమించు ప్రభువా అని మీరు ప్రార్థన చేయాలి కదండి. మనం అలాగూ చేస్తున్నామా? మనము కప్పుకుంటున్నాము, ఒప్పుకోవట్లా. మీరు ఒప్పుకోవాలి కదండి. నేనైనా ఒప్పుకోవాలి, మీరైనా ఒప్పుకోవాలి. ఒప్పుకోక కప్పుకుంటే కదండి అది చాలా పెద్దదైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, ఒక తప్పు చేస్తున్నప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తాం, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తాం. ఇలాగూ తప్పు చేయటం అలవాటు పడుతున్నాం కదండి. ఎన్ని తప్పులైనా చేయగలుగుతున్నామే తప్ప ఒక్క పాపాన్ని, ఒక తప్పుని బహిరంగముగా దేవుని ఎదుట ఒప్పుకోలేనటువంటి క్రైస్తవుడా, నువ్వు క్రైస్తవుడివేనా? నువ్వు క్రైస్తవురాలివేనా? నీ నోటి మాటలు నీకు హాని కలుగుతాయని నీకు తెలియదా? మన నోటి మాటలు మనకి హాని కలిగిస్తాయి, మన నోటి మాటలు మనకి ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి, మన నోటి మాటలు మనకి శాపాన్ని తెస్తాయి, మన నోటి మాటలే ఇతరుల ఎడల మనకి విరోధాన్ని కలిగిస్తాయి. అందుకే మీ నోటిని జాగ్రత్తగా కాపుదలతో ఉంచండి. నీ నోరు ఎక్కడ తెరవాలో తెలుసా? దేవాలయంలో తెరవాలి కదండి. దేవాలయంలో దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో వాక్యం చదవడానికి, కీర్తనలు పాడడానికి ఆ నోటిని ఉపయోగించాలి తప్ప వ్యర్థమైన దాని యందు మనం మనస్సు పెట్టగి కపటముగా ప్రమాణము చేయవద్దు అని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా సహోదరుని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయండి. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనంలో ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. చాలు చూడ, ఇక్కడ ఏమన్నాడంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ అధ్యాయం 15వ వచనంలో నీ ఎడల తప్పిదాలు చేసిన వారితో మాట్లాడి గద్దించాలి. ఎలా గద్దించాలి? ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి నీవు నన్ను ప్రతిదినం ఒకరోజు ఇలాగూ అన్నావు అని నీవు గద్దించు. గద్దించినప్పుడు నీ గద్దింపుకి లోబడితే అతనికి సహోదరుడు అవుతాడు కదండి. నీ గద్దింపుకి లోబడితే అతను నీకు సహోదరుడు అవుతాడు. నీ గద్దింపుకి లోబడకపోతే నీకు విరోధి అవుతాడు కదండి. నీ విరోధి దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళాలంట? 2-3 సాక్షులను తీసుకెళ్ళాలి అక్కడికి. నా మీద ఒక నింద వేశావు, కానీ ఆ నిందను చెప్పాలంటే 3 సాక్షులు ఉండాలి నీకు కదా. 3 సాక్షుల చేత నువ్వు చెప్పించినప్పుడే ఈ నింద నిజమా అబద్ధమా అనేది తెలిసిద్ది. కానీ నీ అంతటికి నీవే ఇది నింది, ఇది ఇలా జరిగింది అని బహిరంగంగా చెబితే నీ మాట ఎవడను నమ్మడు. అలాగూ కాకుండా నీ సహోదరుని నీవు దూరము చేసుకుంటావు. అలా దూరం చేసుకోకుండా సంపాదించుకోవాలంటే, సహోదరుని సంపాదించుకోవాలని చేయాలంట, నీవు ఒంటరిగా వెళ్ళి అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని నీవు గద్దించాలి కదండి. గద్దించాలి, నా పట్ల ఈ కార్యం చేశావు, ఇది ఏమాత్రం మంచిది కాదు, ఇది చెడ్డది,
కనుక ఇప్పుడైనా నువ్వు తెలుసుకో అని నువ్వేం చేయాలంట, ఒంటరిగా ఆయన కూర్చున్నప్పుడు నీ వెళ్ళి అతను గద్దించగలిగితే, ఆ గద్దింపుకి అతడు లోబడగలిగితే నీకు సహోదరుడు అవుతాడు. అలాగ వాడు లోబడకపోతే వాడి మీద నీవు నింద వేయటమో, నిరపరాధిగా చేయటమో, దోషిగా చేయటమో చేయాలంటే 3 సాక్షులను తీసుకుని వెళ్ళాలి. ఈ 3 సాక్షులు అతడు నింద వేశాడు లేకపోతే అబద్ధం ఆడాడని చెప్పగలిగితే వాడేం చేస్తుంట, దోషి. కనుక దేవుడు అంటున్న మాట అది ఏంటంటే, మీరు ఏం చేయాలట, మీ ఎడల తప్పిదాలు చేసిన వారితో మాట్లాడండి, గద్దించండి, ఒకరి పాపాలు మరొకరు క్షమించి ఒకరితో ఒకరు ఒప్పుకుని, తల్లిదండ్రుల దగ్గరైనను, అన్నదమ్ముల దగ్గరైనా, స్నేహితుల దగ్గరైనా, ఇలాగో ఎవరి దగ్గరైనా సరే ఏం చేయాలంట, మనం మన పాపాలని మనము ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. అనవసరంగా నేను నోరు జారి అమ్మా ఆ వ్యక్తిని గాయపరిచానమ్మా అని నీ పాపము, నువ్వు చేసిన దోషము నీ తల్లి దగ్గరైనను, తండ్రి దగ్గరైనను, బిడ్డల దగ్గరైనను, అన్నదమ్ముల దగ్గరైనా ఒప్పుకుంటే అది దేవుని ఎదుట ఒప్పుకున్న వాడబోతావని చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనం ఇంతటి ఒకరితో ఒకడు పాపాలని ఒప్పుకోవాలి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 3వ విషయం ఏంటంటే, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకున్నాం. చాలు. చూడండి, ఇక్కడ ఏంటంటే మనుషులు ఎదుట పాపమును ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ గుడ్డివాడిని బాగు చేస్తున్నప్పుడు అక్కడున్న యూదులు ఉన్నారు, మతాధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా ఈడు గుడ్డివాడు కదా, వీడికి ఎలాగూ స్వస్థత వచ్చినది వాడిని అడుగుతున్నారు. అయ్యా నీకు కళ్ళు ఎట్లా కనపడుతున్నాయి, ఎవడు నేను బాగు చేశాడు అంటుంటే, నన్ను ఎవరు బాగు చేస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నాను. మరలా పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారిని తప్పు పట్టాలని. మనం మోషే శిష్యులం తప్ప క్రీస్తు శిష్యులం కాము. మోషే ధర్మశాస్త్రం ప్రకారము దేవుడు మోషేతో మాట్లాడాడు, కానీ ఇతను దారిలో పోయి వచ్చే దానయ్య ఈయనతో ఎలాగ మాట్లాడాడు దేవుడు, మేము ఎలాగ నమ్ముతాం? ఇతను బాగు చేశాడంటే మేము ఎలాగ నమ్ముతాం కదండి. ఆ గుడ్డివాడిని మరలా పిలిచారు. ఎందుకు పిలిచారంటే, పరీక్షిస్తున్నారు. నీవు ఎలాగూ చూపు పొందావు అంటే, నేను చూపు పొందాను. ఎవరైతే నాకు చూపునిచ్చాడు, నా పాపాలని క్షమించి ఉన్నాడు, నా పాపాలని ఒప్పుకున్నానో అతడు నాకు చూపుని దయచేశాడు. ఇది నమ్మకం చాలక వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులతో అంటున్నారు, అమ్మ నీ కొడుక్కి గుడ్డివాడు కదా, ఎలా చూపు వచ్చింది అంటే, అయ్యా వాడికి చూపు లేదు, కానీ చూపు ఎలా వచ్చిందో మాకు తెలియదు. యవన కాలంలో ఉన్నాడు, జ్ఞానము కలిగిన వాడు. ఆ మాట ఏదో మీరే వాడిని అడగండి అయ్యా అని చెప్తాను కదండి. ఆ మాట మీరే అడగండి అని చెప్తున్నాడు. అంటే చూపు రావడానికి, స్వస్థత పడడానికి, పాపాలు ఒప్పుకోవడానికి మనుషులు ఎదుట ఆయన పాపాలని ఒప్పుకున్నాడు కాబట్టి అతనికి స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తాం. అందుకే పుట్టుగుడ్డివాడైన మనుషుని యేసు స్వస్థపరిచాడు. పరిచయులు వ్యక్తి దగ్గరకు వచ్చి యేసు పాపని చెప్పుముస్తున్నారు కదా అంటున్నాడు. కానీ 24వ వచనాన్ని చదివినప్పుడు మాట్లాడుతున్నాడు. ఆమె పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రము నేను చూడను, నేను గుడ్డివాడనయ్యండి ఇప్పుడు చూస్తున్నాను. చాలు కదండి. అతడు పాపి కదా అని నువ్వు ఒప్పుకో అంటున్నాడు. అతడు పాపో కాదో నాకైతే తెలియదు, ఒకప్పుడు నేను గుడ్డివాడని, కానీ ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను అని చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. అమ్మ ఒక్క నిమిషం యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని 31వ వచనము. దేవుడు పాపుల మనవి ఆలకిప్పడని ఎరుగుదుము, ఎవడను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును కదండి. ఎవడైనాను
దైవభక్తుడయుండి ఏం చేయాలంట, దేవుని చిత్తమును జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. దేవుని చిత్తాన్ని జరిగించాలి, నెరవేర్చాలి. అప్పుడే వారి మనవిని దేవుడు ఆలకించడానికి సిద్ధముగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము 22వ వచనాన్ని చదివినప్పుడు, వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకన్నా ఆయన క్రీస్తని ఎవరైనాను ఒప్పుకున్న ఎడల వారిని సమాజ మందిరం నుంచి వెలివేతురని యూదులు అంతకుముందే నిర్ణయించుకున్నారు. కానీ వారి తల్లిదండ్రులు ఏమన్నారంటే, యూదులకి భయపడ్డారు. అయ్యా, వాడు గుడ్డివాడే, మేము ఒప్పుకుంటున్నాం, కానీ వాడికి చూపు ఎలా వచ్చిందో మాకు తెలియదు. వాడి చూపు ఎలా వచ్చిందో మాకు తెలియదు. ఎందుకు భయపడ్డారంటే, యూదులకి భయపడ్డారు. వీళ్ళని తీసుకెళ్ళి అబద్ధమాడితే సమాజ మందిరంలోకి తీసుకెళ్ళి వాళ్ళని శిక్షిస్తారేమని భయంతో కన్న కొడుకుకి స్వస్థత కలిగినప్పటికి కూడా ప్రభువే నా బిడ్డను స్వస్థపరిచాడని బహిరంగంగా చెప్పుకోలేని తల్లిదండ్రులుగా వారు ఉన్నారు. కానీ ఈయనంటున్నాడు, ఏదన్నాడ, మనుషులు ఎదుట నా పాపములు నేను ఒప్పుకొని ఉన్నాను అని చెప్తున్నాను. యోబు గ్రంథము 33వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 33వ అధ్యాయం 27వ వచనాన్ని. చాలు కదండి. మనుషుల ఎదుట ఇట్లు పలుకుచున్నాను, నేను పాపము చేసి తిని, అయినా కానీ దేవుడు నా పాపాలని క్షమించి ఉన్నాడు. నాకు ఏ శిక్ష విధించలేదు కదండి. శిక్ష విధించలేదని ప్రతిదినము పాపము చేసుకుంటూ వెళితే మన పాపము చాలా భారం అయిపోతుందంట. మన తలకు పైగా వెళ్ళిపోతాయి మన దోషాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపము చేసిన వారు దేవుని దగ్గర, సహోదరు దగ్గర, మనుషుల దగ్గర ఒప్పుకోవాలి కదండి. వాక్యం తెలియపరుస్తుంది ఏంటంటే, పాపములు ఒప్పుకుంటే కనికరాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని. అమ్మ 28:13. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు కదండి. మనము దోషము ఒప్పుకొనక కదండి, దోషము కప్పుకొనక దాన్ని ఏం చేయాలంట, ఒప్పుకోవాలి కదండి. మనము కప్పుకొనక మనము ఒప్పుకోవాలి. దావీదు దేవుని దగ్గర కప్పుకోలేదు, బహిరంగంగా ఒప్పుకున్నాడు కదండి. యాకోబు రాసిన పత్రికలో యాకోబు మాట్లాడుతున్నాడు, ఒకనితో ఒకడు పాపములను ఒప్పుకోవాలి. స్వార్థ పక్షభాగములు అని అంటున్న మాట ఏంటంటే, దేవుని ఎదుట, మనుషుల ఎదుట మన పాపముని ఒప్పుకోవాలి కదని. మనుషుల ఎదుట మన పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుని ఎదుట మన పాపములు ఆయన కూడా మరి ఏం చేస్తారంట, ఒప్పుకున్నవారు. అందుకే అన్నాడు, భూమి మీద మీరు ఏది బంధిస్తారో పరలోకమందు నేనది బంధిస్తాను. భూలోకం మీద ఏదైతే విప్పుతారో పరలోకమందు నేను దాన్ని విప్పుతాను. కాబట్టి మనం ఇక్కడ ఒప్పుకుంటే కదండి అక్కడ కనికరాన్ని పొందుతాం, ఇక్కడ కప్పుకుంటే అక్కడ శిక్షకి పాత్రలమవుతాం. నీవు నేను కూడా మనం ఏం చేస్తుండా, కప్పుకొనక, మన దోషములు కప్పుకొనక ఒప్పుకుందాం, దేవుని కనికరాన్ని పొందుదాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.